ఆపరేషన్ సింధూర్ జరిగి ఈ రోజుకి ఇది ఏడాది పూర్తి సందర్భంగా మన సైనికుల్ని దేశమంతా కూడా ఈరోజు వారిని అభినందిస్తూ ఉన్నది. పహల్గామ్లో సెలవుల కోసం వచ్చినటువంటి ఒక పర్యాటకుల్ని మతం అడిగి ఊతకోత కోసినటువంటి ఒక తుపాకులతో చంపినటువంటి ఒక దృశ్యాలు మనందరం కూడా టీవీలో మనం చూడటం జరిగింది. 26 మందిని భారతీయుల్ని చంపి పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి ఒక ఉగ్రవాదులు ఇక మేము చంపితే అయిపోతుంది, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, ఇది మోదీకు రాకముందు ఉన్నటువంటి భారతదేశం అనుకొని చాలా ప్రశాంతంగా వాళ్ళ యొక్క స్థావరాల్లో దాక్కున్న సమయంలో దాని తర్వాత కొన్ని రోజులకే భారత ఒక సేన 2 మహిళల ఒక పర్యవేక్షణలో ఆపరేషన్ సింధూర్ ద్వారా 22 నిమిషాల్లో ఆ ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాదుల్ని హతం చేసినటువంటి ఒక సంఘటన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూడటం జరిగింది. మన సైనికులు ప్రిసిషన్ అటాక్, ఎక్కడైతే అటాక్ చేయాలో అక్కడే అటాక్ చేసి ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది, వాళ్ళ స్థావరాలను కూడా పేల్చేయడం జరిగింది. మన తరపు నుంచి ఒక్క ప్రాణం కూడా పోలే. గతంలో కూడా బాల్కోట్లో ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా ఇదే ఒక రీతిలో ఆ రోజు మనము ఏదైతే